అందరికీ నమస్కారం అండి. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్సీ అయిన కొనిదెల నాగబాబు గారికి, అలానే మరొక ముఖ్య వ్యక్తి జనసేన పార్టీలోనే మన అధ్యక్షులు గారికి పర్సనల్ ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా పొలిటికల్ సెక్రటరీగా ఉంటూ ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఆయన టైంని వెచ్చించి ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారికి మరియు నా తోటి సహచరులకి, ఈ స్టేజీ ముందున్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా పార్టీని ఏర్పాటు చేశారు 2014లో. ఆయన నిస్వార్థంగా ఆ రోజు 2014లో తెలుగుదేశానికి మద్దతు తెలిపితే పూర్తి మెజారిటీతో ఆ రోజు తెలుగుదేశం రావడం జరిగింది. అలానే 2024లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అతి ముఖ్యమైన సమస్యల్లో కూరుకున్న ఈ రాష్ట్రాన్ని బయటపడేయడం కోసం ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన తీసుకున్న చర్యలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన సొంత నిధుల్ని, అంటే ఆయన సినిమా తీస్తే వచ్చే డబ్బు మొత్తాన్ని తీసుకొని పార్టీకి పెట్టి, పార్టీలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ ఆపదలు జరిగినా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన దగ్గరుండి ఆయన వాళ్ళందరికీ కూడా ఆదుకున్నారు, వాళ్ళందరిని ఆదుకున్నారు. ఎన్నో యాక్సిడెంట్లో చనిపోతున్న యువతను చూసి ఆయన ఒక కొత్త నిర్ణయం తీసుకొని దానికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మెంబర్షిప్స్ ఉంటాయే కానీ వాళ్ళు యాక్సిడెంట్లుగా దెబ్బలు తిన్నా లేదా చనిపోయినా వాళ్ళ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవడానికి ఎటువంటి సహాయ చర్యలు ఉండేవి కాదు. వాటి నిమిత్తం ఆయన క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టి మనిషి చనిపోతే 5 లక్షల రూపాయలు, తర్వాత ఏదన్నా యాక్సిడెంటల్ పాలైతే వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా వాళ్ళకి ఇంకేదన్నా అవసరాలు ఉంటే ఆయనే ముందుండి ప్రతి ఒక్కరిని ఆయన సొంత నిధులతో ఆదుకోవడం జరిగింది. ఈరోజు కౌలు రైతులు కానీ క్రియాశీలక సభ్యులు ఈ 5 సంవత్సరాలలో సుమారు కొన్ని వందల మంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే విధంగా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున అందజేశారు. అలాంటి వ్యక్తికి మనమందరం కూడా, అంటే ఈరోజు ఈ స్టేజీ దగ్గర ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఆయన తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనకి రావాల్సిన వాటాగా సుమారు 3,500 నామినేటెడ్ పోస్టులు మనకి వచ్చినాయి. కిలార్ రోషే గారిని స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాం. పొన్నూరు ఎక్స్ఎమ్మెల్యే, జనసేన పార్టీ ముఖ్య నాయకులు కిలార్ రోషే గారిని. క్రియాశీలక సభ్యత్వాలు రేపు త్వరలో స్టార్ట్ అవుతాయండి, జనవరి కానీ ఫిబ్రవరి కానీ. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జనసేన పార్టీలో జనసేన పార్టీ కార్యకర్తగా చెప్పుకోవటం చాలా గర్వకారణం. అలానే క్రియాశీలక సభ్యులకి ప్రతి చోట వాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా క్రియాశీలక సభ్యత్వం ఉంటే వాళ్ళు ఆ మీటింగ్స్కి ఎంటర్ అయ్యే విధంగా, ఎల్లో అయ్యే విధంగా మీకు ఏర్పాట్లు చేస్తారు. మీ అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వైశ్య కమ్యూనిటీ నుంచి జనసేన పార్టీలో చేరటం చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో కూడా
ఒక కమ్యూనిటీ బేస్డ్గా వచ్చి జాయిన్ అయిన కమ్యూనిటీస్ ఎవరు లేరు. ప్రత్యేకంగా ఈరోజు సుబ్బరాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వైశ్య ప్రముఖులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.